ఏలేరు ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించడం, విశాఖకు తాగునీరు, పరిశ్రమల నీటి అవసరాలు తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. ఇందుకోసం గోదావరి నదిపై పురుషోత్తపట్నం వద్ద చేపట్టనున్న ఎత్తిపోతల పథకం నిర్మాణ పనుల ప్రారంభానికి సిద్ధమవుతోంది. నిర్మాణానికి 240 ఎకరాల భూమి అవసరమని ప్రభుత్వం గుర్తించింది. భూసేకరణ ఇంకా కొలిక్కి రానప్పటికీ రైతుల అభిప్రాయం మేరకే ముందుకు వెళ్లాలని భావిస్తోంది. ఈ ఎత్తిపోతల పథకానికి జనవరి 5న ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల తరహాలో గోదావరి నదిపై తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద మరో పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 1638 కోట్ల రూపాయలతో ఈ ఎత్తిపోతలను నిర్మించనున్నారు. గుత్తేదారు సంస్థ ఎంపికైన తర్వాత పంప్హౌస్ నిర్మాణంపై ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు రాగా ఈ విషయమై ఉన్నతాధికారులు ప్రత్యేకంగా చర్చించారు. కానీ గతంలో నిర్ణయించిన విధంగానే పురుషోత్తపట్నం వద్ద పంప్హౌస్, సబ్స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. గుత్తేదారు సంస్థ ఖరారైనందున భూసేకరణపై అధికారులు ప్రత్యేక దృష్టి నిలిపారు. ఎత్తిపోతల పథకం 10 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయనున్న పైప్లైన్లకు సంబంధించి సుమారు 240 ఎకరాల భూమి అవసరమని జలవనరుల శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. 5 పైప్లైన్ల ఏర్పాటుకు సుమారు 85 మీటర్ల వెడల్పు, 10 కిలోమీటర్ల పొడవు మేర భూమి అవసరమని అంచనా వేశారు. ఇప్పటికే గొట్టాలు వెళ్లే మార్గాన్ని జలవనరుల శాఖ గుర్తించింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం టేకప్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందండి. ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు ప్రపోజ్ చేసిన లొకేషన్లో సర్వే చేసి అక్కడి నుంచి స్టార్ట్ చేసాము. 3500 క్యూసెక్లు నీళ్లు వచ్చేట్టుగా 10 మోటార్లు ప్రపోజ్ చేస్తున్నాము. వాటి ద్వారా 5 ప్రెషర్ మెయిన్స్, పోలవరం లెఫ్ట్ కెనాల్ 1.8 కిలోమీటర్ దగ్గర డెలివరీ పాయింట్ వచ్చేటట్టుగా టోటల్ 10 కిలోమీటర్స్ లెంగ్త్ వచ్చింది. అది అక్కడికి డ్రాప్ చేస్తాం వాటర్. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్లో ఏలేరు క్రాసింగ్ దగ్గర క్రాస్ రెగ్యులేటర్ కన్స్ట్రక్ట్ చేస్తాము. ఆడ వాటర్ని హెడప్ చేసి రైట్ సైడ్ స్లూయిస్ పెట్టి 1000 క్యూసెక్స్ని ఏలేరు రివర్లోకి పంపిస్తాము. ఆ వాటర్ని ఆయకట్టు 63,000 ఎకరాలకి సుమారుగా ఖరీఫ్కి ఉపయోగపడుద్ది ఆ వాటరు. అలాగే అక్కడ లెఫ్ట్ సైడ్ ఇంకో పంప్ హౌస్ ప్రపోజ్ చేస్తున్నాము. అక్కడ ఆ పంప్ హౌస్లో 4 పంపులు పెడుతున్నాము, బీటీ పంప్స్. భూసేకరణకు సంబంధించి నెల క్రితం కలెక్టర్ అరుణ్ కుమార్ రైతులతో సమావేశం నిర్వహించారు. భూసేకరణకు రైతులు అంగీకరిస్తారా లేదా అన్నది ఇంకా తేలలేదు. ఏ ప్రాంతంలో స్థలం అవసరమో జలవనరుల శాఖ నుంచి నివేదిక వస్తే వెంటనే తాము సర్వే చేపడతామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. రైతులకు 2 ఆప్షన్లు చెప్పారు. ఒకటి భూసేకరణ చేసి ప్రభుత్వ పరంగా డబ్బులు చెల్లించి భూమిని పూర్తిగా తీసుకోవడం. రెండవది వచ్చి రైట్ ఆఫ్ యూజర్స్ అని ఎక్కువగా మన పైప్ లైన్ చేసినప్పుడు గెయిల్లోను ఓఎన్జీసీలోనూ జరుగుతూ ఉంటుంది. అదేంటంటే దానికి కొంత భూమిని రైతు దగ్గర తీసుకొని దానికి కొంత వాల్యూ చెల్లిస్తారు. దాంట్లోంచి పైపులు వెళ్ళిపోయిన తర్వాత ఆ భూమిని మళ్ళీ రైతుకి అప్పచెప్పి రైతు సాగు చేసుకునే అవకాశం కల్పిస్తారు. అది ఆ విధంగా కూడా రెండోది. ఆ విధంగా రైతులకి వాళ్ళు చెప్పడం జరిగింది కలెక్టర్ గారు. దాంట్లో వాళ్ళు ఏ విధమైన ఆప్షన్ మరి వాళ్ళు నిర్ణయించుకుంటారో వాళ్ళు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. దాన్ని కలెక్టర్ గారు దృష్టిలో పెడితే వారు తదనుగుణంగా వారు ఆర్డర్స్ పాస్ చేయడం జరుగుతుంది. పుష్కర ఎత్తిపోతల పథకంతో పాటు పోలవరం కాలువకు సంబంధించి ఇప్పటికే పురుషోత్తపట్నం రైతులు తమ భూములను వదులుకున్నారు. తాజాగా ఇప్పుడు పురుషోత్తపట్నం ఎత్తిపోతలతో మిగిలిన భూములు కోల్పోతామని రైతులు ఆవేదన చెందుతున్నారు. గతంలో మేము పుష్కరకి ఇచ్చాము, నావిగేషన్ కాలువ అదే పోలవరం ప్రాజెక్ట్ కాలువకి ఇచ్చామేము భూమి. అంగుళూరు పొలాలు ఉంటే అవి కూడా పోయినాయి ఈ పోలవరం ప్రాజెక్ట్ బాబుతే. పంపౌస్ పుష్కరపట్నంలో కట్టే పంపౌస్ అయితే మా అదే పొలం, దాంట్లోనే కడతారని అంటున్నారు. మరి ఎంతవరకు మాకు తెలియదు. మరి కలెక్టర్ గారు వచ్చి కింద తోటలోకి వెళ్ళిపోతాం, మీ భూమి మీరు దున్నుకోండి, లేదా మీ భూసేకరణ డబ్బు ఇస్తామని చెప్పారు. వాళ్ళు ఇచ్చి చెప్పమన్నారు. సరే వాళ్ళు ఇస్తామన్నాడు. ఆయన మళ్ళీ మా దగ్గర రాలేదు, మాకేమి చెప్పలేదు, మాకు ఏ కౌరు లేదు. వాళ్ళు రోజు సర్వీస్ చేసుకుంటున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు. ఇప్పుడు పురుషోత్తపట్నం మీద 200 ఎకరం ఆల్రెడీ పోయి ఉందండి. ఇది ఎత్తిపోతలది అయితే ప్రాజెక్టులది అయితే మరి దాన్ని బట్టి ఇప్పుడు ఇది 3వ 4వ అవుతుంది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు సంబంధించి జలవనరుల శాఖ నుంచి ఇవాళ ఎల్పీ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఈ షెడ్యూల్ ఆధారంగా ప్రకటన జారీ చేస్తారు. అప్పుడే రైతుల అభిప్రాయం మేరకు పరిహారంపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు.